హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ Xiaomi 11T Pro బ్యాక్ డోర్ ఎలా రిమూవ్ చేయాలా అన్నది ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ మెథడ్స్లో చూపించేస్తాను. చూడండి ఎలా ఓపెన్ చేయాలా బ్యాక్ డోర్ అనేది సింపుల్ స్టెప్స్లో ఈజీగా ఓపెన్ అయ్యేటట్టు మీరు కూడా ఓపెన్ చేసుకునేటట్టు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ బ్యాక్ డోర్ దీనికి బ్రేక్ అయి ఉంది. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఏదైనా కొంచెం పల్సంగా ఉండే పేపర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ పల్సంగా ఉండే దాంతో తీసుకొని ఇలా కట్ చేసుకొని దాని తర్వాత రౌండ్గా గమ్ గ్లూ రిమూవర్ ఉంటుంది, దాంతో మనం రౌండ్గా ఇలా అప్లై చేసుకోవాలా. గమ్ గ్లూతో అప్లై చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో మీరు కూడా అదే విధంగా చిన్నగా గమ్ కట్ అయ్యేటట్టు బ్యాక్ డోర్కి బ్యాక్ సైడ్ గమ్ వస్తుంది, అంటే బ్యాక్ బాగా స్టిచ్ అయ్యేదానికి కంపెనీ వాళ్ళు గమ్మింగ్ ఇస్తారు. ఆ గమ్ కట్ అయ్యేటట్టు చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటూ నేను ఏ విధంగా అయితే చిన్నగా స్లోగా కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా రౌండ్గా కట్ చేసుకునేటట్టు మధ్య మధ్యలో ఎక్కడైనా మీకు హార్డ్గా కనుక ఉంటే మళ్ళీ గమ్ రిమూవర్ ఉంటుంది గ్లూ అనేది, అది కొంచెం అప్లై చేసుకుంటూ హార్డ్గా ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అక్కడ కొంచెం గ్లూ వేసుకుంటూ రౌండ్గా కనుక చిన్నగా కట్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా నాకు ఏ విధంగా అయితే మీకు కట్ అవుతుందో మీకు కూడా అదే విధంగా సింపుల్గా కట్ అయిపోద్ది గమ్ము. చూడండి, నాకైతే ఒక సైడ్ కట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా ప్రాపర్గా పూర్తిగా కట్ అయిపోయింది, కొంచెం ఉంది. మీరు కూడా అదే విధంగా చూడండి, నాకు కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం గమ్ గ్లూ అనేది అప్లై చేసుకుంటూ కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీకు కట్ అవుతుంది. చిన్నగా మీకు హార్డ్గా అనిపిస్తే ప్రెజర్ పెట్టి లాగబాకండి, దేనికంటే బ్యాక్ డోర్ బ్రేక్ అవుతాయి. ఆల్రెడీ ఇది బ్రేక్ అయి ఉంది కాబట్టి నేను కొంచెం హార్డ్గానే తీస్తున్నాను. మీరు కూడా ఒకవేళ మీ బ్యాక్ డోర్ కనుక బ్రేక్ కాకుండా ఉంటే మీరు కొంచెం చిన్నగా తీయండి, దేనికంటే అది బ్యాక్ గ్లాస్ డోర్ వస్తుంది, అందుకని చెప్పి చిన్నగా తీయండి. చూడండి, నాకైతే ఈజీగా వచ్చేస్తుంది, దేనికంటే నేను రౌండ్గా ఫస్ట్ గమ్ గ్లూ అప్లై చేసుకున్నాను కాబట్టి ఆ గ్లూ లోపల వెళ్ళి కొంచెం గమ్ మెల్ట్ అవ్వద్దు అనమాట. మీరు కూడా ఇక్కడ హార్డ్గా ఉంది కాబట్టి నేను కొంచెం గ్లూ వేసుకుంటున్నాను, మీరు కూడా అదే విధంగా గ్లూ వేసుకుంటూ రౌండ్గా కట్ చేయండి, మీకు బ్యాక్ డోర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, అక్కడ బ్రేక్ అయి ఉంది, కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నేను కొంచెం గ్లూ వేసుకొని తీస్తున్నాను. చూడండి, నాకైతే పూర్తిగా కట్ అయిపోయింది గమ్ గ్లూ అనేది. ఒకసారి మళ్ళీ రౌండ్గా తీస్తున్నాను, అంటే ఈజీగా వచ్చేసేటట్టు. చూడండి, ఓపెన్ అయిపోయింది, చూసారా? ఆ విధంగా మీకు కూడా ఈజీగా ఓపెన్ అవుద్ది. బ్యాక్ డోర్ అయితే పూర్తిగా కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. మీకు కూడా సేమ్ సింపుల్గా ఓపెన్ అవ్వాలంటే నేను యూస్ చేసిన మెథడ్ యూస్ చేయండి, బ్యాక్ డోర్ అనేది సింపుల్ మెథడ్లో ఓపెన్ అయిపోతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.